ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అని, అన్నదాత సుఖీభవ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం కోసం, రైతు అభ్యున్నతి కోసం, రైతు ప్రగతి పదంలో పయనించడం కోసం, ఆ కుటుంబాలని సంతోషంగా ఉంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రైతుకు లబ్ధి చేర్చే కార్యక్రమాలు కాకుండా అదనంగా అన్నదాత సుఖీభవ చేస్తామని స్వయంగా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము త్రికరణ శుద్ధితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ అదనంగా అన్నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు చేసి రైతుకు మేలు చేకూరుస్తామని. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో విత్తు నుంచి మద్దతు ధర వరకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి విత్తనాల పంపిణీ దగ్గర నుంచి మద్దతు ధర కల్పించి కొనుగోలు వరకు కూడా చాలా సమర్థవంతంగా కర్షకులందరూ కూడా సంతోషపడే విధంగా కార్యక్రమాలు చేస్తే ఈరోజు రైతు మీద కక్ష కొట్టిన విధంగా నిన్న కాక మొన్న కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేను ఉండగా, ఆయన ఉండగా రైతు భరోసా అనేది ఉండదంట. అసలు ఎంత నిస్సిగ్గుగా ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నదాతలు ఉసురు తీసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు చొప్పున రైతులకు అందరికీ కూడా అందించి అన్నదాతకి తోడుగా నిలిచిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు రైతు భరోసాకు సంబంధించి ఏదో అన్నదాత సుఖీభవన్ సంబంధించి 2 ఏళ్ళకి గాను 40,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు బాకీ ఉంటే కేవలం కంటి తుడుపు చరిగా ఒక 5,000 రూపాయలు ఇచ్చి 5,000 కోట్లు, 40,000 కోట్లు, 40,000 కోట్లకు గాను 5,000 కోట్ల రూపాయలు కంటి తుడుపు చరిగా ఇచ్చి ఈరోజు చేతుల్లో చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా పంటలకు సీజన్ సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ పనులు అన్నీ కూడా ప్రారంభమైనవి. ప్రతి చోట్ల కూడా నాట్లు పూర్తయినాయి. మెట్ట ప్రాంతాల్లో విత్తనాలకు సంబంధించి కూడా పూర్తయినాయి. కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా యూరియా కానీ, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి కానీ దొరకని పరిస్థితులు. ఏదైతే మనం సొసైటీల ద్వారా చేస్తామో అక్కడ దొరకని పరిస్థితులు. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం ద్వారా యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ దొరకకపోగా ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా కానీ, కాంప్లెక్స్ కొనుక్కునే పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు మా కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం కూడా 6 కాలం కష్టపడి కాయకష్టం చేసి పంటలు పండించి ఈ దేశానికి అన్నదాతలకు ఉన్నటువంటి రైతు సంక్షేమంగా ఉంటేనే, రైతు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ వృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా భారతదేశం అన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా, భారతదేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశం, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి. కాబట్టి మీ రైతులకి మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. రైతు సంక్షేమం కోసం ఏదైతే మీరు చేస్తామని చెప్పారో వాటన్నిటిని కూడా చేయాలి. ముఖ్యంగా ఈరోజు విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, పురుగు మందుల్లో కల్తీ, పోనీ కల్తీ అన్న సక్రమంగా అమలు చేస్తున్నారంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఎరువుల్ని యూరియాని కానీ, కాంప్లెక్స్ ఎరువులను కానీ తక్షణం సంబంధిత ఏదైతే సబ్సిడీ కేంద్రాలు ఉన్నాయో సబ్సిడీ ద్వారా అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎరువుల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా తీవ్ర కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువు కొరత ఉన్నా కనీసం ఈరోజు రైతులకి వారికి ఏ విధంగా అందించాలనే చర్యలు కానీ, సమీక్షా సమావేశాలను కూడా ఈ ప్రభుత్వం ఈరోజు వరకు నిర్వహించిన పాపాన్ని పోలేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎంతసేపు రాజకీయ కట్టలకు సంబంధించి లేకపోతే ఈ పథకాలు అమలు చేస్తే
ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలనే ఉద్దేశం తప్ప, సరే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ విధంగా వాటిని పరిష్కరించాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ముఖ్యంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించిన అంశాల్లో ప్రధానమైనవి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రైతుకి 0 వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేసారు. గతంలో మేము 0 వడ్డీది సంబంధించి ఇచ్చేవాళ్ళం. రైతుకి విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా ఆర్బీకేలను ఎందుకు నీరుగార్చారో మనందరికీ కూడా తెలిసిందే. అంటే ఇప్పటికీ కూడా 164 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూస్తే వీళ్ళ వెన్నులో వణుకు. ఈరోజు ఎక్కడ సివిల్ సప్లై వెహికల్స్ తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుర్తుకొస్తారనే వెహికల్ని చేశారు. ఈరోజు ఆర్బీకేలకు వెళ్ళి ఆర్బీకేల్లో విత్తనాలు పంపిణీ చేస్తే, ఆర్బీకేల్లో పంట కొనుగోలు చేస్తే, ఆర్బీకేల్లో యూరియా, ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై చేస్తే, ఆర్బీకేల ద్వారా పురుగు మందులు సప్లై చేస్తే, ఆర్బీకేలకు వచ్చినప్పుడు ఆ రైతులకి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారో అని కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం చేసిన మంచి అనేది మరుగున పడాలి, గత ప్రభుత్వం చేసిన ఏ మంచి పని కూడా, ఏ మేలు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఆలోచనలు కూడా రాకూడదని దురుద్దేశంతో ఈరోజు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుని గ్రామాల్లో రైతులకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఆ చర్యలు మానుకుని ప్రజాస్వామ్యయుతంగా రైతు మేలు కోసం మీ రాజకీయ కక్షల్ని, మీ రాజకీయ ప్రయోజనాలని పక్కన పెట్టి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్బీకేలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో, ఆర్బీకేల ద్వారా గతంలో ఏ విధంగా అయితే జరిగాయో అవన్నీ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎరువుల కోసం ఈరోజు రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితుల నుంచి గత మాదిరిగానే ఎరువులు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూరియా కేటాయింపులు సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంటే కేటాయింపు చేసిన దానికి సరఫరాకి, అంటే ఒక జిల్లాకి కానీ ఒక మండలానికి కానీ ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ అండ్ సప్లైకి చాలా వ్యత్యాసం ఉంది. కనీసం ఈరోజు మేమేదో సంపద సృష్టిస్తామని, మాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే మీరు కనీసం డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేకపోవటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారు కానీ డిమాండ్ సప్లైకి ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈరోజు గుర్తించలేకుండా చాలా నిర్లక్ష్యం. అంటే వీళ్ళకి ప్రజా పరిపాలన మీద, రైతు సంక్షేమం మీద, ప్రజల బాగోగుల మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు కూడా కక్షపూత రాజకీయాలు, అభద్రతా భావంతో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద లేనిపోని స్కాములు తీసుకొచ్చి వారిని అభద్రతా భావాన్ని గురి చేయాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై వీళ్ళకి కనీస అవగాహన కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా బఫర్ స్టాక్ నిర్వహణ లోపం కారణంగా యూరియా ధరలకు సంబంధించి ఈరోజు బ్లాక్ మార్కెట్లో బస్తాకి 60 నుంచి 100 రూపాయలు, ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో బస్తాకి 60 నుంచి 100 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గత పరిస్థితులన్నీ కూడా రైతులు మర్చిపోయి ఏ పెట్టుబడికి కానీ, విత్తనాలకు కానీ, లేకపోతే ఎరువులకు కానీ ఎక్కడ బయట నుంచి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 3 రూపాయల వడ్డీకో, 6 రూపాయల వడ్డీకో, 5 రూపాయల వడ్డీకో వడ్డీకి తెచ్చి వ్యవసాయ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో 3వ సీజన్ ప్రారంభం అవ్వకుండానే మళ్ళీ పూర్వ పరిస్థితులను గుర్తు తీసుకొచ్చి ఈరోజు రైతులు ప్రైవేటు వడ్డీలకు తీసుకొచ్చి ఆ వడ్డీ భారంతో ఈరోజు సుమారు ఈ రాష్ట్రంలో ఇప్పటికే మనం చూసాం 14 నెలల కాలంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఒకటే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఈ దేశానికి అన్నపూర్ణ లాంటిది. ఇలాంటి పేరు ప్రఖ్యాతులున్న, ఇంత ప్రతిష్ఠున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మీరు నిర్లక్ష్యంతో కాకుండా ఈ వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి రైతుకున్న ప్రతి సమస్యని కూడా మీరు పరిష్కరించడంతో పాటు మొన్న ఏదైతే మీరు మాట్లాడారో, ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, మీ మనసులో ఉన్న మాటలు మాట్లాడారో, నేను ఉన్నంత వరకు రైతు భరోసా అని ఉండదని రైతుల్లో ఒక ఆందోళన ఏదైతే కలిగించారో దానిపై ఈ రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యూరియా కొరత. అందులో భాగంగా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా వెళ్ళి యూరియా కొరత లేకుండా చేయమని వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం హెడ్ క్వార్టర్లో మా జిల్లా అధ్యక్షులైన కేకే రాజు గారు,
అలాగే మా నియోజకవర్గ కోఆర్డినేటర్స్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిపి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించాము. మనందరము చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతాంగం పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే చూసుకొని ఎంతో సంతోషంగా గడిపేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఈ రైతు భరోసా అందించడం స్టార్ట్ చేసి ప్రతి ఏడాది టెన్షన్గా ఇస్తూ 5 ఏళ్ళు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి మన అందరం చూసాం. 10,700 కోట్లు రైతులకి బాకీ పడ్డారు వీళ్ళు. ఈరోజు రెండో ఏడాది వీళ్ళు 20,000 ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పి, ఏడాదికి ఇస్తానని చెప్పి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా చూశారు రైతులందరూ. ఇప్పుడు ప్రధానమైన సమస్య యూరియా కొరత. ఈరోజు 85.25 లక్షల ఎకరాలు సాగుకి, ఖరీఫ్కి సాగుకు వస్తే దానికి కావాల్సిన యూరియా 19 లక్షల టన్నులు కావాలి. ఆ ఎరువులు 19 లక్షల టన్నులు ఎరువులు కేటాయించాలి గవర్నమెంట్. కానీ ఈరోజు తీసుకుంటే 16.5 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే కేటాయించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాలంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత అనేది ఉండేది కాదు. రైతులందరూ కూడా ప్రతి ఏడాది కావాల్సిన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ మంచి క్వాలిటీతో ఆర్బీకేల్లో దొరికేవి. ఈరోజు తీసుకుంటే రైతులు ఆర్బీకేల దగ్గర పడిగాపులు పడుతూ ఉన్నారు యూరియా కోసం. మీరందరూ చూసిన పరిస్థితి ఇది. అందువలన ఈ యూరియా కొరత తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద వెంటనే ఉంది. అలాగే తీసుకుంటే వీళ్ళు దేనికి కూడా గిట్టుబాటు ధర కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వడం ఈ విజనరీ ముఖ్యమంత్రికి చేత కాలేదు. అలాగే పొగాకుకి గిట్టుబాటు ధర ఇవ్వడం ఈ విజనరీ ముఖ్యమంత్రికి చేత కాలేదు. అలాగే టొమాటోలకి, అలాగే తీసుకుంటే మామిడికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాని పరిస్థితి మనం చూసాం. అలాగే పాపయాకి గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా స్పెషల్ ఫ్లైట్లో టూర్లు వెళ్ళడానికి, ప్రతి నెల కూడా ఫోటోషూట్లు ఇవ్వడం మీద దృష్టి పెడుతున్నారు తప్ప రైతాంగం గురించి పూర్తిగా గాలికి వదిలేశారు. మొన్ననే తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా సరుగుజుల మండలం రొట్టవలస గ్రామంలో ఎరువులు ఇస్తానని చెప్పి రైతులందరినీ పిలిచి వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అనుయాయులకే ఇచ్చుకోవడం వలన అక్కడ కోట్లాడుకున్నారు రైతులు ఎరువుల కోసం. అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రమంతా ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే లోకేష్ గారు వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లకి వెచ్చించే మొత్తంలో కొంతైనా ఈ యూరియా కొండం మీద వెచ్చిస్తే చాలా సంతోషం. అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రం మీద ప్రెషర్ పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కేంద్రము కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది, వీళ్ళు ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. వీళ్ళు ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళకి కావాల్సిన, ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన, ముఖ్యంగా రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర కేంద్రం ఇస్తూ ఉంది. వీళ్ళు అవేమీ చేయకుండా ఎంతసేపు తమ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేంద్రంతో లాలూచీ పడి రైతులకి మోసం చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం ఈరోజు తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. అలాగే యూరియా కొరతని తక్షణమే లేకుండా చేసి రైతులకి యూరియా అందేట్టుగా చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.